తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అమ్మేరెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81లో 80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అవ్వని అబద్ధం, జనాలు నమ్మరం, అన్నీ ఊరికే గుర్తుతే. 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అవని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయల్ మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు. 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1, 2, 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణ్ పక్కన అమ్మాయి ఉంది కదా, ఈడ వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమిగా నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణ్ ఒక్కడే ఉన్నాడు, ఈడ తోకల లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు. నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి చేస్తాను, కృతి వస్తున్నాం, ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకా 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, డిఫమేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్లు పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టినట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లు పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు, అండ్ ఫోటో అంటే చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ ఏంటో చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్, కైఫ్, లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. ఆ ఫోటో, ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయల్ మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడు కిరణ్ రాయలు, ఇట్టే ఉండి అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క. ఆడు చూసారా, బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు వాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చిన మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు? ఒక్క వీడియో కూడా నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు? ఎందుకు ఒక్క వీడియోను? అంటే
నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బుగాలి కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా. ఈమె మీద ఉన్న కేసులు, ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాను, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటు పోలీసులు చూస్తాను రా. నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, తొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరే సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూసినా కోట్ల మంది అభిమానులు ఆయనకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. ఇప్పుడు భూమన అభినయరెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో వేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఒరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళుగా సెట్ చేయాలంట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు కొన్నావు స్వామి, నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఎన్ఎంఎస్ ఎమ్మెల్యేనే. వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉన్నా. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి? చెప్పండి, చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లు ఉంది. సరే నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలి, నాకు చెప్పిన ఒక పొద్దున వాళ్ళకి చెప్పు. ఈ నెంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్ బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగి చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు తప్పించింది. ఒక మంచి బాడీ కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది. నెంబర్ అదే నా చెప్తానన్నా, మీరు ఆడైనా ఉన్నాను నాకెందుకు, నేను చెప్తాను చెప్పాను, నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇటని చెప్పాను. అక్క నాకు ఎటువంటి సంబంధము లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే, ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి IDFC బ్యాంకులో సంతకం పెట్టి మొత్తం ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉండా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని సార్ ఇంకా డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్తి డబ్బు తీసుకొని సరే పెట్టాను, చేసుకున్నారు, అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు. చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె అడకల్లో తిరిగి పడిపోయింది. ఏమనుకున్న సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనేది. నేను కూర్చున్నాను. పోలీసులు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు నాకు తెలియదు. నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు? అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది అని చెప్పి ఇచ్చేసింది. ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు, ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది.
మమ్మల్ని నేను ఇంకోటి కూడా ఉన్నాను ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు, వాడు నన్ను బండిలో ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టించి మటన్ సీరియస్ లో ఉన్నాను. ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా మీకు ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్, మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకాట్ లో, మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకో నాకు చదువు రాదునా, నన్ను అడుగుతున్నారు, నాకేం తెలుసునా, నేను ఆటో సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో వాడు టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నా. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర, డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్కా ఏపీకా? నా ఏపీ గవర్నమెంట్ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా రాయిస్తాను. నాకేమున్నా వద్దు, నాకేమీ లేవు. సరే ఒరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట డిబేట్లు కాదు. ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడు కనుక ఆ టీవీ5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయి ఇన్ని అకౌంట్లు బ్యాంకులో మీటింగ్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు, ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె దగ్గర ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS09 4252 బండి నెంబరు, ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కార్, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకొని పోయి ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు అవన్నీ వదిలే, ఆ హోటల్ నాకు వద్దు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా? అవి మాకెట్టనా తెలుసు. మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మారుతా. రోజు మేము రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలు అని వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే. ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3, వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి పారిపేటకి దాముకురాయంటే టీవీలో చూసి నేను రాలి పక్క ఈ కొద్ది రోజులు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాకే విషయాలు చెప్తాడు. అవాకే విషయాలు చెప్తే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు ఒక 2 సైబర్ క్రైమ్ దందా చేసిన అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు.